అంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో టీమిండియా 50 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసి దాదాపు సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. ఎట్టకేలకు ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఫామ్ లోకి వచ్చాడు. 28 బంతులు ఎదుర్కొని 37 పరుగులు చేసిన కోహ్లీ టీ20 వన్డే ప్రపంచ కప్ చరిత్రలో 3000 పరుగులు చేసిన తొలి ఆటగాడుగా చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత రెండో ప్లేస్ లో రోహిత్ శర్మ 2637 పరుగులతో ఉన్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేశాడు. బాణసంచ కాల్చడానికి ఉపయోగించే స్టీల్ ప్లాట్ఫామ్ లో దూరి కోహ్లీ ఏం చేశాడో తెలుసా? 17వ ఓవర్ చివరి బంతికి హర్షదీప్ సింగ్ బౌలింగ్ లో బంగ్లా బ్యాటర్ హుసేన్ డీప్ మిడ్ వికెట్ పైకి సిక్సర్ కొట్టాడు. బౌండరీ లైన్ దాటి వెళ్లిపోయిన ఆ బంతి వెంబడిస్తూ కోహ్లీ వెతకడం ప్రారంభించాడు. చివరికి ఎలాగలా బంతిని కనుక్కున్నాడు విరాట్ కోహ్లీ. బాణసంచ కాల్చే ప్లాట్ఫామ్ కిందికి దూరి బంతిని అందుకున్నాడు విరాట్ కోహ్లీ. ఇలా బంతి కోసం విరాట్ కోహ్లీ పడ్డ కష్టం చూసి గిల్లీ క్రికెట్ రోజుల జ్ఞాపకాలని మరోసారి గుర్తుకు తెచ్చాడని ఫ్యాన్స్ అంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 196 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 146 పరుగులకే పరిమితమైంది. దీంతో 50 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించి ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది.